ఈ వీడియో చూస్తున్నారు. ఈ వీడియో కారణం ఏంటంటే నేను ఈరోజు సాయంత్రం కల్లా చూస్తున్నాను. ఈ వీడియో చూస్తున్నానంటే నేను చచ్చిపోతున్నాను అర్థం. నా చావుకు కారణం ఎవరంటే మల్లి అనుష. 3 సంవత్సరాలు లవ్ చేసి నన్ను ఇక్కడ హైదరాబాద్కి పిలిచి అక్కడికి రూమ్కి తీసుకుపోయి డబ్బులు ఖర్చు పెట్టించి తర్వాత అప్పటికి అవసరమైనప్పుడు డబ్బులు కొట్టించుకునేది. తర్వాత ఇంకా వాళ్ళతో పర్సనల్గా బయటికి వెళ్ళేది. తర్వాత నాతో కూడా రూమ్కి వచ్చింది ఆఖరికి. ఒక్కసారి కాదు 20 సార్లు మొత్తం నాది. లెక్కలేదు, 20 సార్లు అంటున్నా, లెక్కే లేదు. ఇప్పుడు ఉండే కల్వాయిలో రూమ్లో ఉన్న అన్ని ప్రతి దగ్గర ఉన్న ఆఖరికి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు మొన్న ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని కూడా తీపిచ్చిన. అదంతా అయిపోయింది. తర్వాత అమ్మాయికి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ప్రశాంతంగా ప్రెగ్నెన్సీ వస్తుంది మనకి. ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నన్ను ఎంత డీప్కి తీసుకెళ్ళిందంటే అంత డీప్కి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఏమంటుందంటే ఏం ప్రాబ్లం లేదు, నాకంటే బెటర్ ఆప్షన్ దొరికింది అమ్మాయికి. బెటర్ నాకంటే వాడు అందంగా కూడా ఉండడు. నాది నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేసిన, అన్నీ చూసిన. నాకంటే అందంగా ఉండడు, ఏముండడు. వాడికి జస్ట్ ఫర్ నెలకి నాకు తెలిసి జాబ్ కూడా చేయట్లే వాడు. కాకపోతే బయటికి మన దగ్గర చెప్తున్నారు కానీ వాడు స్టడీ చేసుకుంటున్నాడు. డిగ్రీ కాలేజ్లో చదువుతా ఉన్నాడు, లాస్ట్ ఫైనల్ ఇయర్. ఆడు వల్ల ఆ పిల్ల మొహం చూసినా ఏం చూసినా నీకేం తక్కువ అని మీరు అంటారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ. కాకపోతే ఒకటే చెప్తున్నా, ఈ వీడియో వాళ్ళ ఫ్యామిలీకి పోవాలి. వాళ్ళ ఫ్యామిలీకి పోయినప్పుడు ఏమన్నారంటే, అంకుల్ నిజంగా అడుగుతున్నా, మీ కొడుక్కే కానీ నాలాంటి స్టేజ్ వస్తే ఇలానే చచ్చిపోతే మీరు ఏం చేస్తారు, ఎట్లా బాధపడతారు? ఒక్కసారి మా అమ్మ కడుపు కొత్తేనండి మీరే. ఒకసారి నేను చచ్చిపోయిన తర్వాత వచ్చి చూడండి. మీ కడుపు కొత్త అంటే ఏంటో తెలుస్తుంది మీకు. అదే సిచ్యువేషన్ మీకు వస్తే ఏం చేస్తారు? అట్లా చేసింది మీ అమ్మాయి. సరేనా? ఒక ప్రాణం నాకు గట్టి గుర్తు 25 కూడా లేవు నాకైతే. నాకు కరెక్ట్గా 22 సంవత్సరాలు. 2004 సంవత్సరం 9వ నెల 27వ తేదీ నేను పుట్టినాను. రేపు నెల 27వ తేదీకి 23 సంవత్సరాలు పెడుతుంది నాకు. కరెక్ట్గా 25 కూడా లేవు. అప్పుడే ప్రాణాలు పోగొట్టుకున్నాను. అది కూడా మీ అమ్మాయి అనుష వల్ల ప్రాణాలు పోతున్నాయి, ఇంకేమీ లే. సరేనా? మీరైతే మంచి కూతురు కన్నారు. థ్యాంక్స్. సంస్కారం గురించి కాదు అంకుల్, మీరైతే బాగానే సంస్కారం నేర్పినారు. కానీ మీ అమ్మాయి హైదరాబాద్లో ఉన్నప్పుడు బాగానే ఉంది. కానీ ఇక్కడికి వచ్చింది కదా కలవైకి వచ్చినప్పుడు మీరు పట్టించుకోవాలి అమ్మాయిని. సరేనా? నేను 3 సంవత్సరాలు ఉన్నాను, మీకు ఒక్కటి కూడా రాని ఇలా. 3 సంవత్సరాల తర్వాత ఈ కలవైకి వచ్చింది. కలవైకి వచ్చిన తర్వాత వేరే వాడితో రూముకి పోవడం, తర్వాత బండిలో తిరగడం, అవసరమైతే నాకు ఫోన్ చేసి డబ్బులు కొట్టించుకోవడం, వాళ్ళతో పోవడం. ఏనా అంకుల్ ఇది? నాకే సిగ్గుచేట్టుకుంది. అందుకే ఇవన్నీ నేను భరించి ఇలాంటి బతుకు నేను బతకాలా? ఆల్రెడీ మన దగ్గర ఉన్న అమ్మాయి వేరే దగ్గరికి వెళ్ళింది. ఎందుకు ఉన్నట్టుండి ఎందుకు మారిపోయింది? ఇప్పుడు దాకా బాగానే ఉండింది కదా. ఇంట్లో వాళ్ళు ప్రెషర్ ఏమైనా పెడుతున్నా అంటే ఏం ప్రెషర్ పెట్టలేదు. ప్రతి విషయం నాకు చెప్పుద్ది, ఏ విషయం చెప్పకుండా ఉండదు. ఆఖరికి అమ్మాయి దగ్గర ఉన్నాయి ఇన్స్టా ఐడి, వాట్సాప్, స్నాప్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. సరేనా? కానీ ఆ అమ్మాయి చేసే చేష్టలు ఏంటంటే, కంపెనీ ఫోన్ ఒకటి ఉంది, ఆ ఫోన్లో నుంచి మొత్తం డీలింగు. సరేనా? అది కాక పోకో ఫోన్ ఒకటి ఉంది అమ్మాయి దగ్గర, ఆ ఫోన్లో కూడా పంచాయతీ జరుగుతుంది. మీకేం తెలియదు. అమ్మాయి జాబ్ పోతుంది వస్తుందని మీకు తెలుసు, కరెక్ట్గా వస్తుందని మీకు తెలుసు. కానీ చాలా జరుగుతుంది. మీ అమ్మాయి నలిపే, కానీ చాలా జీవితాలతో ఆడుకునేస్తుంది. దాంట్లో నాదొకటి. ఈ చావుకు కారణం అయితే అక్షరాల మల్లి అనుష అనే అమ్మాయి ఒకటి తప్ప ఇంకేం. నాకైతే ఇల్లు ఉంది, ప్రశాంతమైన మెయిన్ ఫాల్. అందరి మొగల జీవితాల్లో అప్పులు ఉంటాయి. నా జీవితంలో ఒక్కడికి నేను అప్పు లేను. అందరికీ నా దగ్గర నేను రూపాయి పెట్టేవాడినే కాకపోతే తినేవాడిని అయితే కాదు. ఎప్పటికీ ఆ ధైర్యం ఉంది. నా ఫ్యామిలీ నా ఇబ్బంది లే. మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు చూసుకుంటాడు కొద్దిగా. నాకు న్యాయం జరిగితే చాలు. కొద్దిగా మీ అంకుల్ మీకే చెప్తున్నా, మీరు ఏ డిసిషన్ తీసుకుంటారో నాకు తెలియదు. నాకు న్యాయం జరగాలి అనుకుంటే మీరు ఏమైనా చేయండి, ఇబ్బంది లేదు. కానీ వీడికి ఏంది నేను న్యాయం చేసేది అనుకుంటే మాత్రం మీ ఇష్టం. అది నేను ఏం మాట్లాడు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ దగ్గరికి రారు. వచ్చినా కూడా మీరు ఏం చెప్తారు తెలుసా? మీరు మీ అబ్బాయి మోసపోయాడు, మా అమ్మాయి ఇలాంటిది అని చెప్పండి, అంతే. దాని నుంచి మీరు ఇంకేం చెప్పగలరు?